అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. నెక్లెసెస్ లో మనకి లైట్ వెయిట్ లో విత్ సీజెడ్ తో వస్తుంది. ఓకే, 15 గ్రామ్స్ ఓన్లీ గోల్డ్ వెయిట్. సీజెడ్స్ అండ్ రూబీ కాంబినేషన్ లో సింగిల్ లైన్ అన్నమాట. అంటే పిల్లలైనా కాలేజ్ గర్ల్స్ అయినా సో చాలా సింపుల్ గా కావాలి అని అనుకుంటే కొంతమందికి హెవీ డిజైన్స్ అనేవి అసలు నచ్చవు. సో మాకు సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మనకి చూసారా, ఓన్లీ సీజెడ్స్ తో హైలైట్ చేశారు. అండ్ రూబీస్ లాకెట్ కూడా చాలా చిన్నగా వచ్చేసింది, క్యూట్ గా చాలా సింపుల్ గా వచ్చేసి మనకి చిన్న పిల్లలకైనా లేదు నాకు హెవీగా వద్దు, హెవీ లుక్, చాలా సింప్లిసిటీని ఇష్టపడే వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని గ్రామ్స్ అండి? 15 గ్రామ్స్ ఓన్లీ గోల్డ్ వెయిట్. బ్యాలెన్స్ మనకి స్టోన్ కాస్ట్ పడుతుంది. ఓకే, అది ఓన్లీ మనకి 15 గ్రామ్స్ లో వస్తుందండి. నెక్స్ట్ ఈ టైప్ లోనే కలెక్షన్ ఉంది. ఓకే, మనకి యాంటిక్ లో ఒక పీస్ వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఓన్లీ 17 గ్రామ్స్ లో వస్తుంది అనమాట. ఓకే, లైక్ యాంటిక్ లో అండ్ విత్ లక్ష్మీతో వచ్చింది. లక్ష్మీ అండ్ పికాక్ కాంబినేషన్ లో వస్తుంది. అంటే ఇది చూడడానికి మీకు ఒక 30 గ్రామ్స్ లాగా కనిపిస్తుంది, బట్ లైట్ వెయిట్. ఓకే, యూజువల్లీ యాంటిక్ అంటేనే హెవీ వెయిట్ లో వస్తుంది, బట్ లైట్ వెయిట్ లో సింపుల్ గా వచ్చింది అనమాట. షార్ట్ నెక్లెస్. సో యాంటిక్ కలెక్షన్ లో మనకి మధ్యలో లక్ష్మీదేవి లాకెట్ ఇచ్చేసి ఇక్కడ సైడ్స్ కి చూసారా ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయి. లక్ష్మీదేవి చుట్టూ ఎలిఫెంట్స్ వచ్చి ఇక్కడ పీకాక్స్ ఇచ్చారు. మళ్ళీ లక్ష్మీదేవి మళ్ళీ ఇక్కడ ఫుల్ పీకాక్ ది ఇచ్చారనమాట డిజైన్. సో కింద ఎమరాల్డ్స్తో ఫినిషింగ్ ఇచ్చేసారు మనకి. ఇది ఓన్లీ మనకి 17 7 ఇది ఓన్లీ మనకి 17 గ్రామ్స్లోనే వస్తుందండి యాంటిక్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ మీకు షార్ట్ నెక్లెస్ లోనే యూ షేప్ మోడల్ లో వస్తుంది అనమాట. ఓకే, చాలా చిన్నగా రూబీస్ వచ్చి మనకి రూబీస్ అండ్ సీజెడ్స్ పర్ల్స్ కాంబినేషన్ లో యూ షేప్ లో వచ్చింది. అండ్ విత్ స్టోన్ వర్క్మెన్షిప్ లో 21 గ్రామ్స్ వస్తుంది అనమాట. ఇది ఓన్లీ గోల్డ్ వెయిట్ అయితే మీకు 21 గ్రామ్స్ పడుతుంది. ఓకే, స్టోన్ కాస్ట్ సపరేట్ పడుతుంది అనమాట. సో ఇది కూడా మనకి హాఫ్ సారీస్ వాటి మీదకి చాలా బాగా కనిపిస్తుందండి లుక్. అండ్ యూ షేప్ మోడల్ స్టోన్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ మనకి. సో ఈ రూబీస్ అనేవి మనకి ఏమంటారు మర్చిపోయినా, డైమండ్ షేప్ లో రూబీస్ వచ్చాయండి. చూసారా, రూబీస్ వచ్చేసి ఆయన కింద చిన్న గోల్డ్ తో డిజైన్ ఇచ్చేసి మళ్ళీ పర్ల్స్ హ్యాంగింగ్ తో చాలా చిన్నగా అంటే కొంచెం క్యూట్ లుక్ వచ్చేలాగా ఇవి డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ ఇందులోనే మనకి షార్ట్ నెక్లెస్ లోనే సెమీ యాంటిక్ ఇది. అంటే బ్లాక్ ఫినిషింగ్ ఎక్కువ రాకుండా ఓన్లీ మనకి పికాక్ అండ్ పెండెంట్ లోనే లైట్ గా టచ్ అవుతుంది. అండ్ విత్ సీజెడ్ అండ్ కుందన్ కాంబినేషన్ లో వస్తుంది. లైట్ వెయిట్. ఓకే, చూసి మధ్యలో 8 గ్రామ్స్ జస్ట్ సీజెడ్ స్టోన్స్ తో హైలైట్ చేశారండి ఈ డిజైన్. చిన్న బీడ్ ఇచ్చారు, ఎమరాల్డ్ బీడ్. అండ్ బ్యాలెన్స్ వచ్చి గోల్డెన్ బాల్స్ తో ఇచ్చేసారనమాట. సెమీ యాంటిక్ లో డీటెయిల్ మధ్యలో కూడా మనకి సీజెడ్స్ తో హైలైట్ చేశారు. అండ్ పైన రూబీస్ తో ఫినిషింగ్ ఇచ్చేసారు. ఇవన్నీ మనకి అరౌండ్ 15 గ్రామ్స్ నుంచి 28 గ్రామ్స్ 30 గ్రామ్స్ బిలోలో ఉన్నాయి. ఓకే, అండ్ ఈ సింగిల్ లైన్ అయితే మీకు ఇంకా లైట్ వెయిట్ లో వస్తుంది, 13 గ్రామ్స్ లో ఉంది. సో ఇది ఓన్లీ 13 గ్రామ్స్ అండి. సింగిల్ లైన్ వచ్చేసి లాకెట్ వచ్చేసింది మనకి. హెవీగా వద్దు, మనకు ఓన్లీ కొంచెం సింపుల్గా కావాలి డిజైన్స్ అనుకునే వాళ్ళు ఇవి చూస్ చేసుకోవచ్చు. విత్ లక్ష్మి ఎంబోజింగ్ వచ్చి మనకి రూబీస్ అండ్ ఓవెల్ షేప్ లో రూబీ స్టోన్ వస్తుంది. అండ్ పంకిన్ బీడ్ లాగా వస్తుంది అనమాట మనకి. ఓకే, సో లావణ్య గారు నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? కంటేస్ చూద్దాము. అండ్ లైట్ వెయిట్ లో కంటేస్ విత్ షార్ట్ నెక్లెస్ కూడా. ఓకే, అండ్ మామూలుగా సో లావణ్య గారు నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? కంటేస్ అండి. కంటేస్ అండ్ షార్ట్ నెక్లెస్ లైట్ వెయిట్ లో. ఫస్ట్ ఇది మనకి లైట్ వెయిట్ లో 17 గ్రామ్స్ నుంచి వస్తున్నాయి. అంటే ఇది 17 గ్రామ్స్ పడుతుంది. ఓకే, ఓన్లీ కంటేనే. అండ్ విత్ పెండెంట్స్ తో వచ్చింది. సీజెడ్ స్టోన్స్ అండ్ మీకు పింక్ ఎమరాల్డ్ స్టోన్స్ వస్తుంది. ఓకే, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కంటే కూడా. ఓకే, ఇది ఏమంటారండి? గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్. ఓకే, సెమీ ప్రీషియస్ వస్తాయి స్టోన్స్. సో ఇప్పుడు కంటి ఈ నెక్లెసెస్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. అంటే పాత మోడలే కానీ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. అవును, ట్రెండింగ్ లో వచ్చింది. సో ఇక్కడ చూసారా మనకి చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఇచ్చారు. అండ్ మధ్యలో గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి చుట్టూ మొత్తం వైట్ స్టోన్స్ తో డిజైన్ ఇచ్చేసారు అనమాట. సో ఫినిషింగ్ మాత్రం రూబీ స్టోన్స్ విత్ స్మాల్ పర్ల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ కంటి పైన కూడా చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు రూబీ స్టోన్స్ తో. గ్రీన్ అండ్
రూబీ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్తో మనకి డిజైన్ అనేది హైలైట్ చేశారనమాట దీనికి. ఇది ఓన్లీ గోల్డ్ వెయిట్ మనకి 17 గ్రామ్స్ పడుతుంది. మ్మ్. మీరు ఒకవేళ చైన్ తీసేయాలన్నా తీసేసి డోరీతో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే మనకి కంటెంట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా విత్ చైన్తోనే ఉంటుంది. అవును. కాకపోతే ఇది లైట్ వెయిట్లో వచ్చింది మనకి, లుక్ అవును. వైజ్ హెవీగా. లుక్ అవును. అండ్ నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చి మీకు 3.7లోనే వస్తుంది. టోటల్ సెట్ అనమాట. సో ఇది సెట్ మోడల్ అండి. సో దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ ఇలా అయితే మనకి గ్రీన్ ఎమరల్డ్ స్టోన్ ఇచ్చారో ఇయర్ రింగ్స్కి కూడా ఎమరల్డ్ స్టోన్ ఇచ్చి చుట్టూ సేమ్ వైట్ పెండెంట్ పెండెంట్లో ఎలాగైతే ఇచ్చారో మనకి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ అయ్యేలాగా ఇచ్చేసారనమాట. సేమ్ నెక్స్ట్ కంటే మోడల్ 18 గ్రామ్స్లో వస్తుంది. ఓకే. అండ్ ఇది టోటల్ కంటే అంత ప్లెయిన్ వచ్చి పైన గోల్డ్ వర్క్ మెన్షన్తో ఎంగ్రేవింగ్ అయింది. అండ్ విత్ సీజెడ్ స్టోన్స్ అండ్ ఎమరల్డ్ బీడ్స్ అండ్ ఎమరల్డ్ స్టోన్తో వస్తుంది. స్టోన్ పైన కూడా మీకు గోల్డ్ వర్క్ మెన్షిప్ ఉంది. అవును, స్టోన్ పైన కూడా గోల్డ్తో డిజైన్ ఇచ్చేసి ఇది మింట్ గ్రీన్లో ఇచ్చారు. ఈ స్టోన్స్ అండ్ ఈ ఎమరల్డ్ స్టోన్ అయినా ఇవన్నీ మింట్ గ్రీన్లో ఇచ్చేసి వైట్ పర్ల్స్తో ఇచ్చారు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెండెంట్కి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అవునండి. అండ్ ఇది 4 గ్రామ్స్లో వస్తుంది, 4.3 గ్రామ్స్లో వస్తుంది. విత్ సీజెడ్ స్టోన్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో వచ్చింది. అవును. సేమ్ పెండెంట్ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఇయర్ రింగ్స్. పెండెంట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు అనమాట మనకి. విత్ సెట్ మనకి రెండు కలుపుకొని 23 గ్రామ్స్ వరకు వస్తుంది. రెండు కలిపి 23 గ్రామ్స్. ఓకే, సూపర్. ఇది మనకి కంటేనే విత్ సైడ్ కంటెక్ కూడా మనకి పర్ల్స్ తో హ్యాంగ్ అయింది. అండ్ మధ్యలో మనకి పెండెంట్ వచ్చింది విత్ ఎమరల్డ్ స్టోన్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో వస్తుంది. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇది కూడా, లైట్ వెయిట్. ఇప్పటి వరకు చూసిన కంటి మోడల్స్ కి ఓన్లీ ప్లెయిన్ గా ఓన్లీ కంటి వచ్చింది. సో దీనికి ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఎమరల్డ్ స్టోన్స్ అండ్ పర్ల్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. అవును, హ్యాంగింగ్స్ తో వచ్చాయన్నమాట. సో మధ్యలో లాకెట్ కూడా ఎమరల్డ్ ఇచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ తో ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 steps లో వచ్చాయి. 3 steps లో వచ్చాయి అనమాట పర్ల్స్. అండ్ లాస్ట్ కి పంకిన్ బీడ్స్ లాగా వచ్చాయి మనకి. బీడ్స్ కూడా ఎమరల్డ్ బీడ్స్ కూడా పంకిన్ షేప్ లో వచ్చాయి అనమాట. ఓకే. సీజెడ్స్ వస్తది విత్ కాంబినేషన్ లో లైట్ వెయిట్ ఇది. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయా? ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సేమ్. అంటే సిమిలర్ ఉన్నాయి అనమాట. ఎగ్జాక్ట్ పంకిన్ బీట్ లేకపోయినా సేమ్ మ్యాచ్ అవుతాయి. మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా 4.4 గ్రామ్స్ లో వస్తుంది ఇయర్ రింగ్స్. అండ్ ఇది 14.6. సో రెండు కలిపి మనకి ఓన్లీ గోల్డ్ 19 గ్రామ్స్ వరకు పడుతుంది. ఓకే. సో రెండు కలిపి ఓన్లీ 19 గ్రామ్స్లోనే మనకి సెట్ వచ్చేస్తుంది అనమాట. విత్ స్టోన్ కాస్ట్ సపరేట్ పడుతుంది. ఓకే. అండ్ ఇది నెక్లెస్ మనకి లైట్ వెయిట్లో బీడ్స్ నెక్లెసెస్ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. ఇది లైట్ వెయిట్లో జస్ట్ 10 గ్రామ్స్లో వస్తుంది, 10.8. సో ఇదంతా 10.8 గ్రామ్స్లో వచ్చేస్తుంది ఓన్లీ గోల్డ్ వెయిట్. ఓకే. అరౌండ్ ఇదంతా మనకి స్టోన్స్ ఎక్స్ట్రా స్టోన్కి కాస్ట్ పడుతుంది బ్యాలెన్స్. ఓకే, చూసారా నెక్లెస్ టైప్లో మనకి స్టోన్స్తో ఇచ్చి కింద ఎమరల్డ్ బీడ్స్తో ఇచ్చారు. అండ్ లాకెట్ కూడా చాలా సింపుల్గా వచ్చేసింది. సీజెడ్స్ వచ్చి అండ్ విత్ మనకి హెవీ కాకుండా సింపుల్గా కావాలి అని అనుకున్న వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి అనమాట. ఇది మొత్తం సెట్. ఇయర్ రింగ్స్ వచ్చి మనకి 4.4 గ్రామ్స్లో పడుతుంది. సో టోటల్ సెట్ వచ్చి 14 గ్రామ్స్ పడుతుంది. టోటల్ కలిపి 14 గ్రామ్స్. అంటే మనం సపరేట్ కూడా తీసుకోవచ్చా? ఓన్లీ ఇయర్ రింగ్స్ వద్దనుకుంటే తీసుకోవచ్చు, లేదు ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చా? ఓకే. నెక్స్ట్ ఇది కంటైనర్ వచ్చింది. లైక్ చాలా మంది ఇప్పుడు పెండెంట్ ఎక్కువ ఎంబోజ్ అవుతూ అది బాగా కనిపించి కంటే నార్మల్ ప్లెయిన్ గా కోరుకుంటున్నారు. అంటే ఇది ఎంగ్రేవింగ్ వస్తుంది, కంటే ప్లెయిన్ వచ్చి పెండెంట్ ఎక్కువ హైలైట్ అవుతుంది. హెవీగా ఇచ్చారు పెండెంట్ దీంట్లో. మనకి ఇది మూవ్ అవుతుంది అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇది రిమూవబుల్ అండి? రిమూవబుల్ చేసుకోవచ్చు. బట్ అంటే ఒకసారి రిమూవ్ చేస్తే మళ్ళీ వేరే పెండెంట్ యాడ్ చేసేయాలన్నమాట. ఓకే. మనం చేయలేము. అంటే ఇప్పుడు ఓకే, అదే ఇది తీసేసుకొని మనం ఇలా బీట్స్ కానీ దానికి కానీ జాయిన్ చేసుకోవచ్చు కదా. అంటే ఇది సెపరేట్ గా చేయించాలి మళ్ళీ, దీన్ని చేయలేము. ఓకే. సో లాకెట్ అనేది చాలా హెవీ లుక్ ఉందండి, చాలా బాగుంది. ఇది కింద ఫ్లవర్ లాగా పైన ఫ్లవర్ లాగా ఇచ్చి ఇక్కడ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. రూబీ స్టోన్స్, సీజెడ్ స్టోన్స్ అండ్ ఎమరల్డ్ కాంబినేషన్ లో వచ్చింది. చాలా బాగుంది. 14.6 గ్రామ్స్ ఉంది ఇది జస్ట్. ఓకే. 14.6 గ్రామ్స్లో మనకి ఇంత హెవీ లుక్ ఉన్న లాకెట్తో వచ్చిన కంటి అనేది మనకి పర్లేదులేండి. సో మనకి దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేటివి వస్తున్నాయి. ఇది వచ్చి 6 గ్రామ్స్లో వస్తుంది ఇయర్ రింగ్స్. 6 గ్రామ్స్.
ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వవు బట్ సిమిలర్ ఉంటుంది. అవును. మనకి కింద పెండెంట్ సేమ్ మ్యాచ్ అవుతుంది. అవును, పెండెంట్ సేమ్ ఉంది, సేమ్ ఉంది కదండి, సేమ్ 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 ఉంది, సేమ్ ఎగ్జాక్ట్. పెండెంట్ టైప్ లో మనకి. ఇందులో కూడా సేమ్ ఇందాక చూసినట్టు పెండెంట్ ఎక్కువ హైలైట్ అవుతూ అవును. కంటే మాత్రం మీకు లైట్ వెయిట్ లో కనిపిస్తుంది. మ్మ్. కంటే మీద కూడా మీకు గోల్డ్ ఎంగ్రేవింగ్ వచ్చింది విత్ ఫ్లవర్ ప్యాటర్న్స్ లో ఓకే. వర్క్మెన్షిప్ వచ్చింది అనమాట, ప్లెయిన్ కంటే కాకుండా. మ్మ్. అండ్ విత్ పెండెంట్ వచ్చి మీకు పర్ల్స్ అండ్ ఎమరల్ బీడ్స్, సీజెడ్స్ అండ్ రూబీ కాంబినేషన్ లో వస్తుంది. మ్మ్. చాలా హెవీ లుక్ ఉందండి ఈ లాకెట్ అనేది. సో ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? ఇది 18 గ్రామ్స్ వస్తుంది. 18 గ్రామ్స్. ఓన్లీ గోల్డ్ వెయిట్ మనకి 18 గ్రామ్స్ పడుతుంది. సో విత్ ఇయర్ రింగ్స్ మనం ఎంత? ఇయర్ రింగ్స్ కి మనకి సపరేట్ వెయిట్ వస్తుంది అనమాట. మ్మ్. ఇయర్ రింగ్స్ కి వెయిట్ 4.4 గ్రామ్స్. సో టోటల్ గా రెండు కలుపుకొని 23 గ్రామ్స్ వరకు అవుతుంది. ఇవి ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగున్నాయండి దీనికి. యాక్చువల్లీ సో చూసారు కదా వ్యూయర్స్, సుచిత్రలో ఉన్న ముకుంద జ్యువెలర్స్లో లేటెస్ట్ కలెక్షన్. అలాగే మీరు ఇక్కడున్న కలెక్షన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ముకుంద జ్యువెలర్స్ విజిట్ చేయండి, ఇక్కడున్న కలెక్షన్ మీ సొంతం చేసుకోండి.